ఏం అవకాశం అంటే చెప్తా అంటే ఏమి ఎక్కడ అంటారు మేడాలు. నువ్వు ఫోన్ ఎత్తలేనుకో ఇంటికి వచ్చి నీ నెంబర్ మీ సార్ నెంబర్ తీసుకొని మరి ఆనే కలుస్తాం వీలైతే. ఎందుకంటే ఎందుకు చెప్తున్న మాట నేను ఇంత స్పెషల్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ అవసరం అనేది కాలంలో అందరికి ఉందా లేదా? అందరి మనీ ప్రాబ్లం ఉంది, అందరికీ ఆరోగ్య ప్రాబ్లం ఉంది. ఇదే ఈ ఆర్ అంటే ఏంది? ఆర్ అంటే కొత్త పదం ఏం కాదు. ఆర్ అంటే రీక్రియేషన్. రీక్రియేషన్ అంటే ఏంది? నువ్వు వాళ్ళకి ఏమైతే అవసరం ఉందో అదే వాళ్ళకు క్రియేట్ చేసినావు. అంటే రీక్రియేషన్ అంటే ఉన్నది చెప్పినాం. క్రియేషన్ అంటే సృష్టించడం. రీక్రియేషన్ అంటే ఉన్నది చెప్పడం, ఉన్నది అప్ప చెప్పడం అంతే. మనీ ప్రాబ్లం అని చెప్పినావు, మనీ చెప్పినావు. ఆరోగ్యం అని చెప్పినావు, ఆరోగ్యం చెప్పినావు. ఈ ఏమంటే మెసేజ్. మెసేజ్ అంటే నాకు అవకాశం ఉంది అని చెప్పి మెసేజ్ అంతే. మెసేజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అంతేడా. ఈ FORM గుర్తుంటే మీ జిందగీ మొత్తం బిజినెస్ చాలా ఈజీ. ఇప్పుడు సార్ రిటైర్మెంట్ ఎంప్లాయ్ అన్నాడు. ఇప్పుడు ఈ బిజినెస్ చెప్తా అంటే ఏమంటారు? గీనకు అవసరం రిటైర్మెంట్ అయిపోయినాక గీనకి ఎందుకు అనిపిస్తారు? అవును కదా. అవి నెగిటివ్ కంటే పాజిటివ్ తీసుకున్న వ్యక్తులు తక్కువ, నెగిటివ్ ఎక్కువ తీసుకుంటారు. అదే మీరు ఇట్లా చెప్తే ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ అందరికి మీకు ఏది సార్ ఏ ప్రాబ్లం ఉంటుంది? ఫస్ట్ మీ ఏజ్ గ్రూప్ అందరికీ ఆరోగ్యం మనీ ఉంటుందా? హెల్త్ మస్తు ఆరోగ్య ప్రాబ్లం ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. సంపాదించి మొత్తం ఏడిపోతాయి, హాస్పిటల్ మొత్తం అంతే. ఇండియాలో బెస్ట్ థింగ్ అదే. మనకు ధీరుభాయ్ మన బుక్ ఉంటుంది కూడా, ఎదురుతున్న బుక్ అలా ఉంటుంది క్లియర్గా. ఒక వ్యక్తి ఇండియాలో అంటే 40 years కష్టపడి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆరోగ్యం కోల్పోయి డబ్బులు సంపాదిస్తాడంట. లాస్ట్కి ఎక్కడ పోతే డబ్బులంతా బ్యాంకులో సేవ్ చేసుకున్న డబ్బులు ఒకరు ఉంటే ఆ డబ్బులు మొత్తం తీసుకొని మళ్ళీ ఆరోగ్యం పెడతాడంట. అందుకని హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తాను లాస్ట్ అయినా. నేను లక్షల కోట్లు సంపాదించి పెట్టినా కానీ నాకు ఒక్క క్షణాన్ని కూడా నాకు రిటర్న్ బ్యాక్ తీసుకురావంటాడు ఆయన. చాలా గొప్ప పదం అది. ఎదురుత బుక్లో ఉంటుంది ఆయన జీవిత చరిత్ర బుక్లో. అందుకని ఆరోగ్యమే, అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి లాస్ట్కి చిన్న డైలాగ్ కొడుతుంది లాస్ట్కి ఆయన. ఆరోగ్యం మహాభాగ్యం అని. అది చిన్న మాట కాదు, అది పోయినోడికి తెలుసు దాని విలువ, ఉన్నప్పుడు ఎవరు విలువ తెలియదు. అందుకే చెప్తున్నాం ఇక్కడ మన బిజినెస్ ఏం చేస్తున్నాం, మనం ఆరోగ్యంగా ఉంటున్నాం 10 మందిని ఆరోగ్యం మన ప్రొడక్ట్స్ వాడితే మన ఆరోగ్యంగా ఉంటున్నాం. ఫస్ట్ మాట. రెండో మాట ఏంటి? 10 మందిని ఆరోగ్యం బాగుపరిస్తే మన డబ్బులు వస్తున్నాయి. ఇన్న స్వార్థం ఉందా? నిస్వార్థమా స్వార్థమా? నిస్వార్థంతో చేస్తున్నాం ఇది. నో స్వార్థం. ₹1,00,000 సంపాయాలనుకున్నావు, జాబ్లో ఉండవు, ఒక వ్యక్తి కింద మీద వేయాలా. ఒక బిజినెస్లో ₹1,00,000 సంపాయాలనుకున్నావు, ఎక్స్ట్రా సంపాయాలనుకున్నావు, వచ్చిన గిరాకీని డబల్ ట్రిపుల్ వేయాలి, పైసలు అలా ఉల్టా వేయాలి. కానీ వెస్టేజ్ బిజినెస్లో నువ్వు ₹1,00,000 సంపాయాలంటే ఒక మినిమం ఒక 10 మంది ఫ్యామిలీని గెలిపియాలి. క్లియర్గా గెలిపియాలంటే ఉత్తనే గెలుస్తావా? నువ్వు నేర్చుకోవాలా, వాళ్ళు నేర్పించాలి అంతే. ఇదే కాన్సెప్ట్ తప్ప ఇంకేం లేక. ఇప్పుడు ఎవరైతే నువ్వు 100 మంది రాష్ట్రమా 1000 మంది రాష్ట్రమా ఇదే చెప్పే విధానం. కానీ ఇక్కడ ఏమైతే అంటే నువ్వు చెప్పే హెల్త్ గురించి కానీ మనీ గురించి చెప్పినా కొంతమంది ఏమంటారు నువ్వు చెప్పే వెస్టేజ్ బిజినెస్ అంటారు అవుతున్నాడు. నువ్వు చెప్పే వెస్టేజ్ బిజినెస్ అంటారు. అప్పుడు ఏమైపోతుంది మనకి ఏమంటే మూవీకి ఏదో ఎప్పుడు అనుకున్నా ఏదో అవుతుంది, మొత్తం ఇది మొత్తం వెస్టేజ్ బిజినెస్ ఉల్టా అయిపోతుంది, భయం అవుతుంది. అప్పుడు డోలో 1000 వేస్తే పని చేయాలి. 1000 ఉందా సార్? లేదు. అది ఇచ్చినప్పుడు పని చేయ చెప్తున్నాను. అందుకని సల చెమటలు కొట్టుకొస్తే రగ్గు గొంగలు కప్పుకోవడం అని కూడా మనం సరిగ్గా ఆగడానికి. అందుకే ఏమంటే మీరు ఆలోచించాల్సిన విషయం అప్పుడు ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. మీరు రాష్ట్ర కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో 1000 మంది రాష్ట్రాలు 500 మంది రాష్ట్రాలు ఎంతమంది రాష్ట్రారో ఆ లిస్ట్ రాష్ట్ర వ్యక్తులలో ఇంతవరకు ఎవరైనా మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పారు మీకు అవకాశం. కానీ ఈ 1000 మందిలోకి ఎవరు ఒకరైనా చెప్పారా మీకు ఇంతవరకు? చెప్పలే కదా. అంటే వాళ్ళ గురించి మీరు వాళ్ళకే చెప్తారు మీరు బిజినెస్ ప్లాన్. ఇది బాగా అర్థం చేసుకోవచ్చు, లాజిక్ కూడా అర్థం చేసుకోండి. ఈ 1000 మందిలో మీరు కొంతమంది చెప్పారు, ఆ వ్యక్తి ఏం చెప్పిండు వెస్టేజ్ బిజినెస్ అన్నారు అవతల వాళ్ళు. మీకు భయం అవుతుంది, భయపడకండి. అప్పుడు ఏమన్నారంటే అంటే ఏంటి క్వశ్చన్ మార్క్ వేయండి. వాళ్ళకి తెలిస్తే మీకు ఇంటికి వచ్చి చెప్పాలి కదా వాళ్ళని. ఎందుకు చెప్పలే వాళ్ళు రైట్ తెలుసా రాంగ్ తెలుసా మనం తెలియదు, పాడాలి మనం టెన్షన్ పడుతున్నాం. అందుకని వాళ్ళు ఒకవేళ వెస్టేజ్ బిజినెస్ అన్నారు అనుకో, అప్పుడు ఏం చెప్పాలా అంటే ఏంటి క్వశ్చన్ మార్క్ వేయాలి. క్వశ్చన్ మార్క్ వేస్తే ఏమవుతుంది? అని చేసిండా చూసిండా వదిలేసిండా, వాళ్ళ ఇంటి పక్కన స్టోర్ ఉందా, ఇంటి పైన స్టోర్ ఉందా, ఇంటి వెనకాల స్టోర్ ఉందా, ఇది పోతూ వెస్టేజ్ స్టోర్ చూస్తారు ఆయన. ఏందా చూస్తున్న డిఫరెంట్ ప్రాసెస్ అది. లేకపోతే బలవంతంగా అంటగట్టిరా, బలవంతంగా దీన్ని బిజినెస్ చేంజ్ చేసి రాయడానికి, బలవంతంగా ఇంటి పక్కన ప్రొడక్ట్స్ ఇచ్చి వదిలేసిపోయిన వాళ్ళు తెలీదు. అంటే వాళ్ళ మనసులో మీరు ఏం చెప్పాలంటే వాళ్ళ మనసులో ఉన్న బయటకు తక్కాలంటే ఏం చేయాలి? అంటే ఏంటి క్వశ్చన్ మార్క్ వేస్తే వాళ్ళ మనసులో బయటకు చెప్తారు. వాళ్ళకి వాళ్ళు సక్సెస్ అయితే ఉంటే వాళ్ళ పేజ్ నెంబర్ చెప్తారు కదా, ఆ పేజ్ నెంబర్ 134, వాళ్ళ పేజ్ నెంబర్ ఎంత అవుతున్నది లేదు. మరి వాళ్ళ వెస్టేజ్ తెలుసా వెంట నమ్ముతూ నాకు అర్థం కాదు. దిమాగ్ మనకు పనిచేయాలా వాళ్ళకి పనిచేయాలా? మనకు పనిచేయాలి. అందుకే తప్పని కోరి పని ఎందుకంటే పని మీకు గుర్తొస్తుంది. అందుకే వెస్టేజ్ బిజినెస్ అంటే మీకు టెన్షన్ పడద్దు. అంటే ఏంటి క్వశ్చన్ మార్క్ వేస్తే మీకు క్లారిటీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇది అనుకుంటే ఏం చేస్తారంటే వెస్టేజ్ బిజినెస్ అన్న అది కాదు అని చెప్తారు. ఆ ఇంటి పైన అప్పటికైనా బిజినెస్ చేసి ఆయన క్రౌన్ పెద్ద లెవెల్లో ఉంటారు. ఆయన నేను ముందే చెప్పుదామంటే నాకు టైం ఇవ్వాలని చెప్పి కొంతమంది అట్లా టైం కూడా కొంతమంది చెప్పుదామంటే అవతల వాళ్ళకి టైం ఇవ్వండి. టైం ఇస్తే నీకు వాళ్ళు చేస్తురా వదిలేసారా, వాళ్ళకి లోపల నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా. కొంతమంది ప్రొడక్ట్స్ బాగుంటాయి కానీ నాకు ఇచ్చేవాళ్ళు లేరంట. కొంతమంది
కొంతమంది బిజినెస్ నాకు కరెక్ట్ బాగుండే, నన్ను తీసుకొచ్చి ఇది బిజినెస్ ఆపేసిండు, నాకు నేర్పించే వాళ్ళు కరెక్ట్ లేక నేను ఆగిపోయిన మధ్యలో. ఒకరు పాస్ట్ ఉండొచ్చు అవతల వాళ్ళు. అందుకే అడగడం వల్ల నీకు బయట పడుతుంది క్లియర్గా. అట్లా మీరు క్వశ్చన్ వేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీకు ఇప్పుడు ఎంతమందికి చెప్పొచ్చు బిజినెస్ గురించి మీరు, దీనివల్ల మీకు రిజల్ట్ అనేది ఏమంటున్నట్టే 100% రిజల్ట్ వస్తాయి. ఏమంటున్నా, ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకో, ఇది మర్చిపోయి ఇది ఇంప్లిమెంట్ చేసినానుకో 95% ఫెయిల్యూర్ వస్తుంది. మీకు ఏది కావాలా? లాస్ట్ మాట బట్ నాట్ లిస్ట్ మాట. ఈ 4th స్టెప్ ఏంటంటే, నీకు ఎవరైతే బిజినెస్ చేస్తున్న వ్యక్తులు ఉండో, ఎస్ అంటే లాగిన్ చేసుకుంటాం, నో అంటే అనుకోవాలి. ఏం చేయాలి? నో అంటే ఏం చేస్తాం? కస్టమర్ చేసుకుంటాం. అయిపోయి నో అంటే కస్టమర్ చేసుకుంటాం. కస్టమర్ అంటే ఇప్పుడు బిజినెస్ చెప్పి కాన్సెప్ట్ నాకు చాలా బాగుంది, కానీ నేను ఇప్పుడైతే చేయలేను, కొంచెం బిజీ ఉన్నా, పర్సనల్ వర్క్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తా అంటారు. బలవంతం చేయొద్దు, టైం ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఈ రోజు నా టీమ్ సైజ్ చెప్తున్నా, లాస్ట్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా, అంతే ఏం లేదు. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు డ్యాన్స్ చేసుకుంటా, జనక జనాలని చెప్పి డబ్బు స్టార్ట్ తెచ్చుకొని ఊరు మొత్తం తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు. దేవుని దగ్గర కాలు మొక్కి అయ్యగారి దగ్గర పర్మిషన్ తీసుకుని నేను రాలి బిజినెస్కి. ఎందుకంటే మంచి ముహూర్తం స్టార్ట్ చేయాలంటే ఎలాంటి దైవనీతితో సంబంధం లేదంట. నువ్వు తీసుకున్న నిర్ణయమే రైట్ నిర్ణయం అంట. అది ఈ ఫ్యాక్ట్ ఇది, ఓకేనా? అది నేను కూడా బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు ఆగస్ట్ 2 తారీఖు విన్నా, 2 రోజులు నిద్రపోలేదు. ఆగస్ట్ 5 తారీఖు డిసైడ్ అయినా. ఆ సార్ని అడిగిన కొన్ని నాకు బిజినెస్ క్లారిటీ ఇచ్చాను, డోస్ క్లారిటీ ఇచ్చాడు, బుక్ క్లారిటీ ఇచ్చాడు. అది చదివిన తర్వాత క్లారిటీ వచ్చింది నాకు. కరెక్ట్ 3 రోజుల్లో బ్రాంచ్ డేటర్ కంప్లీట్ చేసుకున్నాం. 17 ఇన్కమ్ తీసుకున్నాం. 3 రోజుల్లో 17,000 ఇన్కమ్. కరెక్ట్ 54 days స్టార్ కంప్లీట్ చేసుకొని 50,000+ ఇన్కమ్ తీసుకున్నాం. 6 months గోల్ పెట్టుకున్నాం. 145 days 96,780 రూపీస్ తీసుకున్నాం పార్ట్ టైం అనేది. ఇది నేను చెప్పి గొప్ప అని చెప్తున్నాను ఇక్కడ. ఈ ప్రిన్సిపల్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీరు కూడా అంతకంటే ఫాస్ట్గా అవుతారని చెప్తున్నాను నేను. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్పినా కూర్చోబెట్టి మళ్ళీ స్పెషల్ ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు బయట నేను మీరు కూడా గెలుస్తారని నాకు స్వార్థం ఉంటే మీకు ఎందుకు చెప్తాను ఇవన్నీ విషయాలు? నేను అందువరకు కారస్లో ఎందుకు వస్తాను? నేను 2,000 ఖర్చు పెట్టుకొని ఆలోచించుకొని ఏమి నాకు 2,000 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా? సంజీవ్ సార్ ఏమైనా చేసిండా? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? నేను నా టీంలో అందరు గెలవాలి. ఏమంటున్నాం? అందరు గెలవాలి. ఒక దాంట్లో పెద్ద గొప్ప మహాబాణి చెప్పిండు ఆయన, నీకోసం నువ్వు పని చేస్తే నీతో పాటు అంతరించిపోతా అంట. ఏం సార్? నీకోసం నువ్వు పనిచేస్తే నీతో పాటు అంతరించిపోతుంది. 10 మంది కోసం సేవ చేస్తే 10 మందిలో గుర్తుండిపోతావు నువ్వు. నా సెకండ్ నాకు చాలా ఇష్టం పదం, అందుకే బిజినెస్ చేస్తున్నాను నేను కూడా. నువ్వు బంగారు షాప్లో కూర్చొని కొట్టుకుంటూ కూర్చున్నా డబ్బులు రావా? నాకేమవసరం బిజినెస్ చేయక. కానీ 10 మంది నా వల్ల మా నాన్న చనిపోయాడు ఒక మాట ఎప్పుడప్పుడు, చిన్నలో చేయి ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండొద్దురా అని చెప్పేది. ఇక్కడ అవకాశం ఇచ్చే స్టైల్లో ఉండాలి కానీ తీసుకునే స్టైల్లో ఉండదు మన జిందగీలో కూడా. ఇది అవకాశం ఇచ్చేదా తీసుకునేదా? ఈ రోజు స్టార్ట్ చేసిన ఈ రోజు నా నెట్వర్క్ ఎంతమంది అంటే ఆల్మోస్ట్ 24,000 పీపుల్స్ మెంబర్స్ ఉన్నారు. ఎంత? 24,000 మంది ప్లస్ ఫ్యామిలీస్ ఉన్నారు. వీళ్ళు రోజు నేను ఫోన్ చేసి ఏమంటే ఇవ్వాలా, ఏం సార్ ఇవ్వాలా, ఇలా వాడుతురా, ఇలా వాడుతులేదా, ఇలా పేస్ట్ చేసినావా, బ్రష్ పెట్టుకున్నావా, బ్రష్ పెట్టుకున్నావా, పేస్ట్ పెట్టుకున్నావా, స్నానం చేసిన బ్రష్ పేస్ట్ సభ్యవాడిని ఆడుతున్నా. ఇక్కడ ఏంటంటే జనాభాకి నేను అంటగట్టలేదు, అర్థం చేయించిన. గంట సేపు కూర్చోబెట్టి అర్థం చేయించిన క్లియర్గా. ఒక వ్యక్తికి అంటగట్టడం 2 నిమిషాల పని, అర్థం చేయాలంటే గంట పని పడుతుంది. కానీ ఒక్కసారి గంట సేపు అర్థం చేపిస్తే జిందగీలో ఏమంటారు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కడుపులో పుట్టిన పిల్లలకి మనం ఏం చేస్తాం, ఇంట్లో రోజు బ్రష్ చేయడం నేర్పిస్తాం, స్నానం చేయడం నేర్పిస్తాం. పిల్లలు కొంచెం వాళ్ళ మైండ్ మెచ్యూర్ వచ్చినాక ఏమంటారు వాళ్ళు కొన్ని రోజుల తర్వాత పక్క తప్పుడాడు నాకు సిగ్గేతు నేనే చేస్తాను అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేనే బ్రష్ చేసుకుంటాను వద్దు అంటారు. ఎందుకు? రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆల్రెడీ. మనం కూడా బిజినెస్ని నేర్పించి వదిలేసామంటే వాళ్ళే చేసుకుంటూ పోతారు. ఎంత పిల్లలైనా కూడా ఎంత పని చేసినా కూడా మనం ఏం చేస్తాం, మన ఫోకస్ కూడా ఉండడం వల్ల పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు అన్నీ అబ్జర్వ్ చేస్తుండడం వల్ల మనం కూడా బిజినెస్ని నేర్పియాలా, తర్వాత అబ్జర్వ్ చేయాలా. ఏం చేయాలా? నేర్పియాలా, అబ్జర్వ్ చేయాలా. అప్పుడు ఏమవుతుంది? ముందుకి బిజినెస్ లైఫ్ లాంగ్ పోతుంది. ఇప్పుడు 24,000 మంది పీపుల్స్కి వెళ్ళి నా లాస్ట్ మంత్ నా టర్న్ ఓవర్ చెప్పిన, లాస్ట్ మంత్ నా టర్న్ ఓవర్ 76 lakhs టర్న్ ఓవర్ అయింది. అది ఎంత? 76 లక్షల వ్యాపారం ఎంత? ఒక బిజినెస్ మ్యాన్ అర్థం చేసుకోండి మాట. 76 లక్షల వ్యాపారము చేయాలంటే పెట్టుబడి ఎంత పెట్టాలి సార్? అందాదా పెట్టాలి. ఎంత పెట్టుబడి అందాదా? కోట్లలో పెట్టాలి. నా పెట్టుబడి ఎంత ఇక్కడ? ఒకటే పెట్టుబడి, టైం. నా పెట్టుబడి ఎంత? నా టైం నా పెట్టుబడి. ఇప్పుడు ₹1,00,000 ప్లస్ ఇన్కమ్ తీసుకునే వ్యక్తులు ఆల్మోస్ట్ 3 ఉన్నారు. 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకునే వ్యక్తులు ఆల్మోస్ట్ 15 మంది పైన ఉంటారు. ఒక 10,000 ప్లస్ ఇన్కమ్ తీసుకునే వ్యక్తులు 100లో ఉన్నారు సంఖ్య. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా నేను అడగను, ఎందుకంటే నాకు రైతు సగల్స్ రైట్. అది మీరు తీసుకున్న నిర్ణయం కూడా ఈ రోజు మీ మీద డిపెండ్ అయింది. ఏమంటారా? మీ వైఫ్ మీద, మీ హస్బెండ్ మీద, మీ పిల్లల మీద డిపెండ్ కాలేదు, మీ పక్కన డిపెండ్ కాలేదు. ఓన్లీ మీ మీద డిపెండ్ ఉంది బిజినెస్ అనేది. మీ నిర్ణయం మీ మీద డిపెండ్ అయింది. మీకు ఏ డౌట్నో క్లారిటీ చేసుకోండి. ఈరోజు 76 లక్షల వ్యాపారం చేయడానికి నాకు ఏం షాపులు లేవు, షాప్ పెట్టుకోలేదు, కిరాయి కడతలేను, ఎంప్లాయ్ పెట్టుకోలేదు, జీతాలు ఇస్తాను. బాగుందా లేదా? ఏం సార్?
జీవితాంతం షాప్లో కూర్చొని ఏడ్చుకుంటూ మూలుకుంటూ కూర్చునే బదులు మీరు పార్ట్ టైం వేసుకుంటూ పోతే పోయేదేముంది నాకు అర్థం కాదు. శ్రీ మాట అయిపోయింది కదా, పోతే పోయే బానిస సంఖ్యలు తప్ప ఇంకేం పోదు, అవును కదా. మనకు కూడా బానిస సంఖ్యలు చాలా ఉన్నాయి, 3 తరాల నుంచి బానిస సంఖ్యలు ఉన్నాయి, పాడాయి అవి పోతే అని చెప్తున్నది. మా తాత గిట్ట బతికిడు, మా నాయన గిట్ట బతికి అవద్దుగా, నువ్వు ఎట్ట బతుకుని ఇంపార్టెంట్ అంతే. పేదవాళ్ళగా పుట్టడం అనేది పేరెంట్స్ తప్పదు, పేదవాళ్ళగా చనిపోవడం మన తప్పది. ఇక్కడ ఏంటంటే మనం బతుకుతూ 10 మందికి జీవితాన్ని పంచుకుంటూ పోతా ఉన్నాం, ఇంకేమించింది ఇంకేం కాదు. ఓ సాంగ్లో ఉంటుంది, అందని పండును పొందాలి, పొందిన వెంటనే పంచాలని చెప్తారు. కానీ మనం ఏం చెప్తాం, గుడుకునం వేసుకోవాలంటాం. అట్లా వేసుకోవద్దు. ఆ సాంగ్ ఉంటుంది మంచి, చాలా చాలా వాల్యుబుల్ సాంగ్, సిద్ధార్థ సాంగ్ అది, చుక్కల చంద్రుడు సినిమాలో ఉంటుంది సాంగ్ అది, ఎవ్రీబడి అనే సాంగ్ ఉంటుంది. అందని పండును పొందాలి, అందరికీ పంచాలి. మనం కూడా అవకాశం తీసుకున్నాం, పంచుతున్నామా మనమే తింటున్నామా? పంచితేనే మనం ఎక్కువ తింటాం. ఇట్లా ఎంత ఎక్కువ మంది స్ప్రెడ్ చేస్తే అంత పెద్ద బిజినెస్ అవుతుంది మనకి. ఇక్కడ ఈరోజు నా టీం కూడా ఇంతమంది అయ్యారు, నాకైనప్పుడు మీకు అవుతుంది కదా ఖచ్చితంగా. సింపుల్ మాట, లాస్ట్ సింపుల్ మాట ఏం చెప్తుంటే, ఈ వెస్ట్ బిజినెస్ అవకాశం ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ ఏమంటున్నా, ఈ అవుటర్ రింగ్ రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ లేవు, సిగ్నల్స్ లేవు. నువ్వు ఎంత స్పీడ్ అవ్వవు అంత స్పీడ్ అవ్వవు, నీ ఇష్టం. అది స్పీడ్ బ్రేకర్స్ లేవు, సిగ్నల్స్ లేవు. నువ్వు ఎంత స్పీడ్ అయినా పోవచ్చు, ఎంత దుమ్ములు అయిపోయినా పోవచ్చు, నీ ఇష్టం. నువ్వు సైకిల్ మీద పోతావా, కార్లో పోతావా, బైక్ మీద పోతావా, నీ ఇష్టం. కానీ నీ స్పీడ్ నీ చేతిలో ఉంది ఏంటంటే, నీ డ్రీమ్ నీ దగ్గర ఉంటే నువ్వు స్పీడ్ పోతావు. డ్రీమ్ లేకపోతే ఇంకో డ్రీమ్ కోసం పనిచేస్తావు. పోతా పక్క, కానీ ఇంకో డ్రీమ్ కోసం పనిచేస్తావు. జాబ్ పోతావు, దానే డ్రీమ్ అంటే. డ్రీమ్స్ లేకపోతే జాబ్ పోతావు, డ్రీమ్స్ ఉంటే నీ డ్రీమ్ కోసం పనిచేస్తావు అంతే. ఒకనే ఇది అర్థం చేసుకోండి, ఇంకా ఇంత మించింగ్ ఏం లేదు. ఇది ఫైనల్ చెప్తున్నాను. ఇవైతే ఉన్నాయి, ఈ 3 రకాల కాన్సెప్ట్ ఉన్నావో మీ అప్లయన్స్ అడగని క్లారిటీ ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా?